2025లో మార్చి 30వ తేదీన ఉగాది పండగ రాబోతుంది. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభం అవ్వబోతుంది. బ్రహ్మకల్పం ప్రళయం పూర్తయిన తర్వాత తిరిగి సృష్టి ప్రారంభించు సమయాన్ని బ్రహ్మకల్పం అంటారు. ఇది ఇలా ప్రతి కల్పంలోనే మొదట వచ్చేది ఉగాది. దీనిని యుగానికి ఆదిగా, ప్రారంభ సమయంగా ఉగాది అని వ్యవహరిస్తూ ఉంటారు. ఈ పర్వదినం మనకు చైత్ర మాసంలో ప్రారంభం అవ్వటం వలన ఆ రోజు నుంచి తెలుగు సంవత్సరం ఆరంభం దినంగా పరిగణిస్తారు. ఉగాది తెలుగువారి పండగ. ఉగాది పండుగతో తెలుగువారి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పండుగ జరుపుకొని తెలుగువారే ఉండరు. ఉగాది ఒక తెలుగువారే కాకుండా దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర ప్రజలు జరుపుకుంటూ ఉంటారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉపయోగించే చాంద్రమాన పంచాంగం ప్రకారం మొదటి నెల చైత్రమాసం. చైత్రమాసం మొదటి రోజైన చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఉగాదిని జరుపుకుంటూ ఉంటారు. ఉగాది నాడు దేవాలయాలలో పంచాంగ శ్రవణాలు జరుగుతాయి. సంవత్సరంలో జరగబోయే అనేక ముఖ్యమైన విషయాలను పండితులు ప్రజలకు వివరిస్తారు. జనవరి నెలతో ప్రారంభం అయ్యే ఇంగ్లీషు వారి క్యాలెండర్ ప్రకారం మాదిరిగానే తెలుగు వారి పంచాంగం చైత్ర శుద్ధ పాడ్యమితో ప్రారంభం అవుతుంది, అంటే మొదలవుతుంది. తెలుగువారు జరుపుకునే ఎంతో ముఖ్యమైన పండగ ఉగాది. అయితే ఉగాదిలోపు ప్రత్యేకంగా ఈ 6 వస్తువులలో నుండి ఏ ఒక్క వస్తువును ఇంటికి తెచ్చుకున్న సంవత్సరం అంతా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది. కొత్త సంవత్సరంలో మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఇంట్లో ఉన్న దరిద్రము, అప్పులు, కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీరు ఖచ్చితంగా కుబేరులుగా మారిపోతారు. కొత్త సంవత్సరంలో మీకు డబ్బుకు లోటు అనేది రాదు. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీ జీవితం అద్భుతంగా మారితేరుతుంది. ఈ వస్తువులు కొత్త సంవత్సరం మీకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి, అలాగే ఐశ్వర్యాన్ని తెస్తాయి అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అంతేకాదు, ఉగాదిలోపు ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే మీ సుడి తిరిగిపోతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. రాజయోగం పడుతుంది. తిరుగులేని విధంగా అపారమైన ధనయోగము, ఐశ్వర్య యోగము పడుతుంది. మరి ఇంతకీ ఉగాదిలోపు ఇంటికి తెచ్చుకోవలసిన ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే పూర్తి వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఉగాది పండగలోపు కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే చాలు, కొత్త సంవత్సరంలో మీకు డబ్బుకు లోటు అనేది రాదు. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. మరి ఆ వస్తువులలో మొదటి వస్తువు ఏమిటి అంటే ఉప్పు. అవునండి, ఉగాది రోజు అనగా కొత్త సంవత్సరం ప్రారంభం అయ్యే రోజున లక్ష్మీప్రదమైనటువంటి ఉప్పును కొని ఇంటికి తెచ్చుకుంటే సంవత్సరం అంతా కూడా మీకు ఐశ్వర్యానికి, ఆనందానికి లోటు రాకుండా ఉంటుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. కనుక ఉగాది రోజు అందరూ కూడా తప్పనిసరిగా ఒక ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి. ఉప్పు అంటే సాల్ట్ కాదు, గల్లులుప్పు, రాళ్ళ ఉప్పు, రాక్ సాల్ట్, దొడ్డుప్పు అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కదా. అలా ఉప్పును కొని ఇంటికి తెచ్చుకోండి. ఉగాది రోజు ఒక గల్లులుప్పు ప్యాకెట్ను కొని తెచ్చుకుంటే చాలు, కొత్త సంవత్సరంలో మీకు ఏ విధమైనటువంటి ధన సమస్యలు అనేవి రావు. లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఉంటుంది. అయితే మీరు కొత్త సంవత్సరంలో ఏ పని ప్రారంభించాలి అన్నా ఆ పనిలో విజయాన్ని పొందుతారు. మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. రాజయోగం పడుతుంది. అపారమైనటువంటి ధనయోగం పడుతుంది. మీరు బాగా ధనాన్ని
సంపాదించుకోగలుగుతారు. కనుక అందరూ కూడా ఉగాది రోజు ఒక ఉప్పు ప్యాకెట్ను అంటే గల్లులుప్పు ప్యాకెట్ను కొని తెచ్చుకోండి. ఆల్రెడీ మీ ఇంట్లో ఉన్నా పర్వాలేదు, కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న ఉప్పును ఉగాది రోజు పూజా గదిలో దేవుడి ముందు పెట్టి ఆ తర్వాత తీసి వంట గదిలో పెట్టుకొని వంటలలో వాడుకోవచ్చు. లేదా ఆ ఉప్పుతో పరిహారాలు చేసుకోవచ్చు. పరిహారం చేయాలి అనుకునేవారు మాత్రం ఈ ఉప్పును ఒక బౌల్లో వేసి ఆ ఉప్పు మీద 5 లవంగాలను, ఒక 5 రూపాయి బిళ్ళను, 2 తులసి ఆకులను లేదా చిటికెడు పసుపు కుంకుమను వేసి వీటన్నింటినీ ఆ బౌల్తో సహా జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి మీ పూజా గదిలో పెట్టండి. ఇలా పెట్టడం వలన మీ ఇంటిలో ఉన్న చెడు అంతా కూడా తొలగిపోతుంది. కొత్త సంవత్సరంలో మీకు ఐశ్వర్యానికి లోటు అనేది రాదు, ఆనందంగా ఉండగలుగుతారు. కనుక ఉప్పుతో ఈ పరిహారం చేయండి. ఇలా పెట్టిన ఉప్పును ఎప్పుడు తీయాలి అంటే ఈ ఉప్పు బౌల్ ఎప్పుడైతే తడి తడిగా మారుతుందో లేదా రంగు మారడం ప్రారంభం అవుతుందో అప్పుడు ఈ ఉప్పు బౌల్ను తీసి దానిలోని ఉప్పును, లవంగాలను, అలాగే తులసి ఆకులను, పసుపును, కుంకుమలను తీసి ప్రవహించే నీటిలో పడవేయండి. 5 రూపాయలను మాత్రం ఎవరికైనా దానంగా ఇచ్చేయండి. ఉప్పుతో ఉగాది రోజున ఈ పరిహారం చేస్తే చాలా మంచిది. కనుక ఉప్పును కొని తెచ్చుకోండి. ఆ ఉప్పును వంటలలో వాడుతారో లేదా ఈ ఉప్పుతో పరిహారాలు చేస్తారో ఇక మీ ఇష్టం. ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే దక్షిణావృత శంఖం. ఉగాదిలోపు దక్షిణావృత శంఖాన్ని ఇంటికి తెచ్చుకుంటే చాలు, సంవత్సరం అంతా కూడా మీకు కలిసి వస్తుంది. అదృష్టము మిమ్మల్ని వరిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనానికి లోటు రాకుండా ఉంటుంది అని శాస్త్రాల్లో చెప్పారు. ఆల్రెడీ ఇంట్లో దక్షిణావృత శంఖం ఉన్నవారు మళ్ళీ తెచ్చుకోవలసిన అవసరం ఏమీ లేదు. లేని వారు మాత్రం తెచ్చుకోవాలి. ఉగాది రోజు ఈ శంఖాన్ని శుభ్రంగా కడిగి గంధము, కుంకుమ బొట్లు పెట్టి పూజా మందిరంలో ఉంచి పూజించుకోవాలి. ఈ దక్షిణావృత శంఖం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రం నుండి జన్మించింది. దక్షిణావృత శంఖాలు కూడా సముద్రం నుండే వచ్చాయి. దక్షిణావృత శంఖాలు లక్ష్మీదేవికి సోదరులుగా చెప్పారు. కనుక ఉగాదిలోపు దక్షిణావృత శంఖాన్ని తెచ్చుకొని ఇంట్లో పూజా గదిలో పెట్టుకుంటే కొత్త సంవత్సరంలో మీకు అంతా కలిసి వస్తుంది. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఇక మూడవ వస్తువు ఏమిటి అంటే తాటి ఆకు. తాటి ఆకు అనేది సాక్షాత్తు అమ్మవారి స్వరూపం. అమ్మవారు చెవులకు తాటి ఆకులను ఉపయోగించింది అని పురాణాలు చెప్తున్నాయి. అమ్మవారికి తాటి ఆకు అంటే చాలా ఇష్టం. పూర్వం సంతాన వృద్ధి కోసం తాటి ఆకులు వాడేవారు. కనుక ఉగాదిలోపు చిన్న తాటి ఆకు మొక్కను తెచ్చి ఎర్రటి వస్త్రంలో వేసి కొద్దిగా పసుపు కుంకుమ చల్లి మూట కట్టి పూజా మందిరంలో పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కొత్త సంవత్సరంలో దేనికి లోటు రాకుండా ఉంటుంది. కష్టాలు రాకుండా ఉంటాయి. అమ్మవారి అనుగ్రహంతో మీకు ఐశ్వర్యం కలుగుతుంది. ఇక 4వది లక్ష్మీ గణపతి విగ్రహం. ఇక ఉగాదిలోపు లక్ష్మీ గణపతి విగ్రహాన్ని తెచ్చి మీ ఇంట్లో పూజా మందిరంలో పెట్టుకుంటే కొత్త సంవత్సరంలో డబ్బుకు లోటు ఉండదు, అదృష్టము కలిసి వస్తుంది, విఘ్నాలు రాకుండా ఉంటాయి. కనుక ఉగాదిలోపు వెండి లక్ష్మీ గణపతి విగ్రహాన్ని లేదా ఫోటోను తెచ్చి పూజా మందిరంలో పెట్టుకోండి. మీకు కొత్త సంవత్సరంలో అన్ని శుభాలే జరుగుతాయి. అలాగే ఉగాదిలోపు తామర పూసలను లేదా తామర పూసల మాలను తెచ్చి పూజా గదిలో పెట్టుకుంటే మీకు రాబోయే కొత్త సంవత్సరంలో దేనికి లోటు అనేది లేకుండా రాకుండా ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. కని విని ఎరుగని అదృష్టము వరిస్తుంది. అంతులేని ఐశ్వర్యము సిద్ధిస్తుంది.
ఎందుకంటే తామర పూసలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. లక్ష్మీదేవి ఎప్పుడూ తామర పువ్వు మీద కూర్చొని ఉంటుంది. తామర పువ్వు నుంచి వచ్చే తామర పూసలను లేదా తామర పూస మాలను తెచ్చి పూజా గదిలో పెడితే కొత్త సంవత్సరంలో మీకు కలిసి వస్తుంది అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. కనుక ఉగాదిలోపు తామర పూసలను లేదా తామర పూసల మాలను కొని ఇంటికి తెచ్చుకోండి. ఇక 6వ వస్తువు ఏమిటి అంటే ఏకాక్షి నారికేలము. మామూలు కొబ్బరికాయలకు 3 కళ్ళు ఉంటాయి, కానీ అరుదుగా దొరికే ఏకాక్షి నారికేలానికి ఒకే ఒక కన్ను ఉంటుంది. ఏకాక్షి నారికేలం బయట దొరుకుతుంది. ఏకాక్షి నారికేలం పూజా స్టోర్స్లో దొరుకుతుంది. చాలా శక్తివంతమైనది కనుక ఉగాదిలోపు ఒక ఏకాక్షి నారికేలం ఇంటికి తెచ్చుకోండి. తప్పకుండా కొత్త సంవత్సరంలో మీకు అదృష్టము కలుగుతుంది. లక్ష్మీదేవి కటాక్షంతో మీకు అన్ని శుభాలే కలుగుతాయి. ఇక చివరిగా ఉగాదిలోపు లక్ష్మీ స్వరూపంగా చెప్పబడే లక్ష్మీ గవ్వలను కానీ లేదా గోమతి చక్రాలను కానీ ఈ రెండింటిలో ఏదో ఒకటి ఇంటికి తెచ్చుకుంటే మీ ఇల్లు లక్ష్మీప్రదంగా మారిపోతుంది. ధన సమస్యలు తొలగిపోతాయి. ధనలాభం కలుగుతుంది. ఉగాదిలోపు ఈ 7 వస్తువులను కానీ లేదా ఈ 7 వస్తువులలో ఏదో ఒక వస్తువును కానీ ఇంటికి తెచ్చుకుంటే సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుందని పండితులు చెబుతూ ఉన్నారు. ఉప్పు తప్పించి మిగిలిన వస్తువులు ఆల్రెడీ మీ ఇంట్లో ఉంటే మళ్ళీ తెచ్చుకోవలసిన అవసరం అయితే లేదు. లేని వారు మాత్రమే ఉగాదిలోపు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. లక్ష్మీదేవి అనుగ్రహం పొంది కొత్త సంవత్సరంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా జీవించండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని తప్పకుండా కామెంట్ చేయండి.